వార్తాపత్రికలను ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రాష్ట్రంలో ఫాక్స్కాన్ మెగా పెట్టుబడి, ఒకే కంపెనీ 1,00,000 ఉద్యోగాలు. గవర్నర్పై దావా, రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఈసీపై సుప్రీం కమిటీ, గ్యాస్ ధర పెంపుపై ఎగిసిన నిరసన జ్వాలలు. ఇవి మెయిన్గా హెడ్లైన్స్కి ఇవ్వడం జరిగింది. వార్తలు చూద్దాం. రాష్ట్రంలో ఫాక్స్కాన్ మెగా పెట్టుబడి, ఒకే కంపెనీ 1,00,000 ఉద్యోగాలు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఫాక్స్కాన్ భారీ ప్రణాళిక, వచ్చే 10 ఏళ్లలో లక్షల ఉద్యోగాల సృష్టి. అత్యధిక ఉద్యోగాలు తెలంగాణ యువతకే, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడి. సీఎం కేసీఆర్తో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ, రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులకు రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫాక్స్కాన్ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు దక్కేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఫాక్స్కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్లో ఈ సంస్థకు ప్రభుత్వం ప్రాథమికంగా 250 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైంది. ఒకే సంస్థ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. రాష్ట్రంలో ఫాక్స్కాన్ మెగా పెట్టుబడి, ఒకే కంపెనీ 1,00,000 ఉద్యోగాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫాక్స్కాన్ సంస్థ త్వరలోనే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ రూపకల్పనకి సంబంధించిన ఒప్పంద పత్రాలను నిన్న సీఎం కేసీఆర్ అలాగే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ కూడా ఒప్పంద పత్రాలను మార్చుకోవడం అని ఇక్కడ ముఖ్య చిత్రంలో చూడొచ్చు. కేటీఆర్ అలాగే కేసీఆర్ అలాగే యంగ్ లియూ అలాగే జేహెచ్ రంజన్ కూడా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేహెచ్ రంజన్ కూడా మనకి చిత్రంలో చూడొచ్చు. వారు ఒప్పంద పత్రాలను ఏదైతే దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను మార్చుకునే క్రమంలో ఇక్కడ మనం ముఖ్య చిత్రం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఇప్పటివరకు వచ్చిన కంపెనీలో కూడా ముఖ్యమైనదంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఇందులో 1,00,000కు పైగా మన లోకల్గా ఉన్న యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అలాగే నిన్న ప్రగతి భవన్లో యంగ్ లియోతో చర్చల అనంతరం కూడా ఇది వెల్లడించడం జరిగింది. ఇక భారీగా పెట్టుబడులు రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఫాక్స్కాన్ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఈ ఉద్యోగాల్లో సాధ్యమైనంత వరకు కూడా స్థానిక యువతకు దక్కేలా చర్యలు చేపడతామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలో ఈ బృందం గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమైంది. ఇక ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూకు సీఎం కేసీఆర్ అపూర్వమైన బహుమతి ఇచ్చారు. లియూ పుట్టినరోజు గురువారమే కావడంతో సీఎం స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును ఆయనకు బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సమావేశం అనంతరం ప్రగతి భవన్లో లియూ ప్రతినిధి బృందానికి సీఎం మధ్యాహ్న భోజనం ఆతిథ్యం ఇచ్చారు. నిన్న ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ పుట్టినరోజు కావడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ తన స్వదస్తూరితో ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేయించి యంగ్ లియూకు అపురూపమైన బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ భేటీ అనంతరం కూడా ప్రగతి భవన్లో లియూ ప్రతినిధుల బృందానికి సీఎం కేసీఆర్ భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఫాక్స్కాన్ భారీ ప్రణాళిక, వచ్చే 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల సృష్టి. అత్యధిక ఉద్యోగాలు తెలంగాణ యువతకి, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. సీఎం కేసీఆర్తో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ, రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. మొత్తంగా దీనికి సంబంధించి అవగాహన ఒప్పంద పత్రాలను అయితే కేసీఆర్ అలాగే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ కూడా ఒప్పంద పత్రాలని మార్చుకోవడం జరిగింది. గవర్నర్పై దావా, రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం. సుప్రీంలో పిటిషన్ వేసిన సీఎస్ శాంతికుమారి. తమిళిసై వద్దే 10 బిల్లుల పెండింగ్, పంపి 5 నెలలైనా ఆమోదించలేదు. అభ్యంతరాలతో వాపసు పంపలేదు. అసెంబ్లీ ముద్రను లెక్క చేయని గవర్నర్. వార్త చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్భవన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా పిటిషన్ వేశారు. పిటిషన్లో గవర్నర్
కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతిపాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్కు పంపితే గత 5 నెలలుగా 7 బిల్లులు, గత నెల రోజుల నుంచి 3 బిల్లులు కలిపి మొత్తం 10 బిల్లులకు రాజ్భవన్ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక రాజ్భవన్ తీరు వల్ల ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొస్తున్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్లో తెలిపారు. రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటు సుప్రీంలో పిటిషన్ వేసిన సిఎస్ శాంతికుమారి. ఇక తమిళిసై వద్ద మొత్తంగా 10 బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పంపి 5 నెలలైనా ఆమోదించలేదంటూ కూడా పేర్కొనడం జరిగింది సిఎస్ శాంతికుమారి. ఈ నేపథ్యంలోనే ఆవిడ రిట్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. మొత్తంగా కూడా గత 5 నెలల నుంచి కూడా మొత్తం 10 బిల్లులు రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎటువంటి సవరణలకు సంబంధించి కూడా ఎటువంటి వాపస్ పంపించడం కానీ ఇంతవరకు చేయలేదంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇందులో గవర్నర్, కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఇక శాసనసభ, శాసనమండలి బిల్లులకు ఆమోదించిన తర్వాత గవర్నర్కు పంపితే ఆ రాజ్భవన్లో ఆమోదం రాలేదంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రాజ్భవన్లో. ఆ బిల్లులకు సంబంధించి ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు అజమాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, అటవీ యూనివర్సిటీల బిల్లు, ఇక యూనివర్సిటీల్లో ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. ఇవి మొత్తానికి కూడా రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పంపిన పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత 5 నెలల్లో ఈ బిల్లులు ఆమోదం కోసం పంపితే ఇంతవరకు కూడా ఎటువంటి ఆమోదం కానీ వాపసు దానికి సంబంధించి సవరణకు సంబంధించి వాపసు కానీ రాజ్భవన్ నుంచి రాలేదు అంటూ కూడా దీనికి సంబంధించి పిటిషన్ అయితే సిఎస్ శాంతికుమారి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ ధర పెంపుపై ఎగిసిన నిరసన జ్వాల. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, రోడ్డుపై మహిళల వార్పు. వంట గ్యాస్ ధర పెంపుపై తెలంగాణ అంతటా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రధాని మోదీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. బీజేపీ హటావో, దేశ్ బచావో అన్న నినాదాలతో చౌరస్తాలు దద్దరిల్లాయి. గ్యాస్ బండ్లతో రోడ్లపైకి వచ్చిన మహిళలు అక్కడే కట్టెల పొయ్యిపై వంట వార్పు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెరగడం జరిగింది 50 రూపాయలకు. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి రోడ్లపైనే కట్టెల పొయ్యపై వంట వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరుగుతోంది. అలాగే బీజేపీ హటావో, దేశ్ బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి మహిళలు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొంటున్నారు. గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ టౌన్లో గురువారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఏదైతే మహబూబ్ నగర్ టౌన్లో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయో ఈ ఆందోళనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు. మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. శ్రీనివాస్ గౌడ్ సిలిండర్ల వద్ద నుంచొని ఆయన మాట్లాడడం జరుగుతోంది. అలాగే చుట్టూతా కూడా మహిళలు ఉన్నారు. ఏదైతే నిరసన సెగలు వెల్లువెత్తున్నాయో ఈ చిత్రంలో మనం చూడొచ్చు. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ ధర పెంపుపై ఇప్పటికే నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు అన్నిటిగా కూడా పెనుభారంగా మధ్యతరగతి సామాన్య ప్రజలపై పెనుభారంగా మోయటం జరుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిలిండర్పై కూడా 50 రూపాయలు మళ్ళీ పెంచడం జరుగుతోంది. ఇది కూడా సామాన్య ప్రజలపై పెనుభారంగా అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై నిరసన జ్వాలలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈసీపై సుప్రీం కమిటీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. అదానిపై విచారణకు సుప్రీం ప్యానెల్. ఈసీల ఎంపికలో కేంద్రానికున్న ఏకపక్ష అధికారాలకు కోత. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐతో కమిటీ, త్రిసభ్య కమిటీ సిఫార్సులతోనే సిఈసి. ఈసీల ఎంపిక వారిని రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టీకరణ. ఇక అప్పుడే పారదర్శక ఎన్నికల సాధ్యమన్న సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈసీల ఎంపికలో కేంద్రానికి ఉన్న ఏకపక్ష అధికారాలకు కోత పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐతో కమిటీ, త్రిసభ్య కమిటీ సిఫార్సులతోనే
సిఈసి ఈసీల ఎంపిక జరగనుంది. ఇక త్రిసభ్య కమిటీ సిఫార్సులతోనే సిఈసి ఈసీ ఎంపిక జరగాలంటూ కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. వారిని రాష్ట్రపతి మాత్రమే నియమించాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే పారదర్శక ఎన్నికలు సాధ్యమవుతాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. ఇక ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ, అదానీ సంగతేంటో తేల్చండి, రాష్ట్రానికి ఫాక్స్కాన్, రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా, ఈశాన్యంలో కమల వికాసం, ఇవి మెయిన్గా హెడ్లైన్స్గా ఉన్నాయి. ఒకసారి వార్త చూద్దాం. ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ, ప్రధాని, సీజీఐ, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలి, పార్లమెంట్ చట్టం చేసే వరకు దీన్నే పాటించాలి, రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు, అధికార ఒత్తిళ్లకు లొంగని వ్యక్తులు ఎన్నికల సంఘంలో ఉండాలని వ్యాఖ్య. ఇక ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అయిన ఎన్నికల నిర్వహణ అత్యంత పవిత్రమైన కర్తవ్యమని, దాన్ని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వతంత్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అటువంటి ప్రక్రియను నిరంతరం దుర్వినియోగపరిస్తే ప్రజాస్వామ్యం సమాధి అవుతుందని, దాని పర్యవసానాలు విధ్వంసకరంగా ఉంటాయని హెచ్చరించింది. అధికార పక్షం ఒత్తిళ్లకు లొంగని వ్యక్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించాలని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం, అతిపెద్ద విపక్ష పార్టీ నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ సూచన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లు నియమించాలని పేర్కొంది. దీనిపై పార్లమెంట్ చట్టం చేసేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రధాని, సీజీఐ, ప్రతిపక్ష నేత సభ్యులుగా త్రిసభ్య కమిటీగా ఏర్పడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు వెల్లడించింది. పార్లమెంట్ చట్టం చేసే వరకు దీన్నే పాటించాలంటూ కూడా చెప్తోంది. రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు, అధికార ఒత్తిళ్లకు లొంగని వ్యక్తులు ఎన్నికల సంఘంలో ఉండాలంటూ కూడా కోర్టు వెలువరించింది. ఏదైతే అధికార ప్రభుత్వానికి తల ఒగ్గని వ్యక్తులే ఈ ఎన్నికల సంఘంలో ఉండాలంటూ కూడా కోర్టు వెలువరించింది. దీనికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి వారితోనే ఈ రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లు నియమించాలంటూ కూడా ఇక్కడ కోర్టు పేర్కొనడం జరిగింది. దీనిపై పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అదానీ సంగతి ఏంటో తేల్చండి. వార్త చూద్దాం. అదానీ గ్రూప్ తన షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి నిజాల సంగతి ఏంటో తేల్చాలని సుప్రీంకోర్టు గురువారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. సెబీ నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయో లేదో పరిశీలించాలని కోరింది. నివేదిక సమర్పణకు సెబీకి 2 నెలల పాటు సమయం ఇచ్చింది. అదానీ సంగతి ఏంటో తేల్చండి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత కొద్ది రోజులుగా చూస్తున్నామో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత నుంచి అదానీ షేర్ గ్రూపులంతా కూడా రోజు రోజుకు పతనం అవడం మనం చూస్తున్నాము. అదానీ గ్రూప్ తన షేర్ల ధరల్లో అవకతవకలు చేశారంటూ కూడా వస్తున్న వాదనల ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి నిజాలు తేల్చాలి అంటూ కూడా సుప్రీంకోర్టు గురువారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెబీ నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయో లేదో పరిశీలించాలంటూ కూడా కోరడం జరిగింది. నివేదిక సమర్పణకు సెబీకి 2 నెలల పాటు సుప్రీంకోర్టు సమయం ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రానికి ఫాక్స్కాన్, భారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన దిగ్గజ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ. సీఎం కేసీఆర్తో సంస్థ చైర్మన్ యాంగ్ లియూ భేటీ, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, 1,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశాలుంటాయని సర్కారు వెల్లడి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చారు. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న వాటిలో అగ్రగామి. రాష్ట్రంలో టీవర్క్స్ ప్రారంభానికి విచ్చేసిన ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఈ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ అలాగే సీఎం కేసీఆర్ భేటీ అవడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఫాక్స్కాన్ సంస్థ నిర్మించబోయే సంస్థకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఒప్పంద పత్రాలు అనేది యాంగ్ లియూ అలాగే సీఎం కేసీఆర్ మార్చుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రగతి భవన్లో చర్చలు కూడా చేరపడం జరిగింది. ఇందులో మొత్తంగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది కూడా
స్థానికంగా ఉన్న యువతకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భారీ పరిశ్రమ ఏర్పాటుకు దిగ్గజ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి ముందుకొచ్చింది ఫాక్స్కాన్ సంస్థ. సీఎం కేసీఆర్తో సంస్థ చైర్మన్ యాంగ్ లియు భేటీ, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. ఇక 1,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సీఎం కేసీఆర్, ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియు, అలాగే మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అలాగే జయేష్ రంజన్, ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొనడం, ఇందులో మన ఒప్పంద పత్రాలు మార్చుకోవడం కూడా మన చిత్రంలో చూడొచ్చు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా? సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. తక్షణం ఆమోదముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని వినతి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను పెండింగ్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణం ఆమోదముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం అనే 4 మార్గాల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే అనుసరించాలి. అలా చేయకుండా బిల్లును నిరవధికంగా పెండింగ్లో పెట్టడం రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి వస్తుందా? శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిన చాలా కాలం తర్వాత కూడా వాటిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా అలాగే ఉంచుకోవడం రాజ్యాంగబద్ధమేనా అని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో ప్రశ్నించింది. ఏదైతే తెలంగాణ గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర ప్రభుత్వం అయితే రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆమోదానికి రాజ్భవన్కి పంపిన బిల్లు కూడా ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా గవర్నర్ వాటిపై ఎటువంటి ఆమోదం కూడా తెలపలేదు. అలాగే పెండింగ్లో ఉన్నట్లుగా కూడా ఎటువంటి పత్రాలు కూడా పంపలేదు. మార్గాల్లో ఏదో ఒకదాన్ని, అంటే సమ్మతిని నిలుపుదల చేయడం కానీ, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం కానీ, పునఃపరిశీలన కోసం తిరిగి శాసనసభకు పంపడం కానీ, ఇందులో ఏదో ఒక పద్ధతిని తీసుకోవాలి. కానీ ఇంతవరకు కూడా అందులో ఎటువంటిది కూడా జరగలేదు అంటూ కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపిన ఈ మొత్తంగా 10 బిల్లులను కూడా రాజ్భవన్లోనే ఉంచడం రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి వస్తుందా అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అలాగే శాసనసభ బిల్లులు పాస్ చేసి పంపిన చాలా కాలం తర్వాత కూడా దగ్గర 5 నెలలు పూర్తవుతున్న కాలం కూడా వాటిపై ఎలాంటి అభిప్రాయం గవర్నర్ నుంచి వ్యక్తం కాలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతోంది. అలాగే ప్రభుత్వ పిటిషన్లో ప్రశ్నించింది. వివక్షాధికారాన్ని ప్రయోగించడం అంటే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండటం కాదని పేర్కొంది. చట్టసభలో ఆమోదించిన బిల్లును ఇలా పెండింగ్లో పెట్టడం అంటే శాసనసభ అధికారులను రద్దు చేయడం కిందకి వస్తుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా 10 బిల్లులు కూడా రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాలు కూడా తెలిపారు. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సాక్షి వార్తాపత్రిక చూసుకుంటే, ఏదైతే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విశాఖపట్నంలో జరగబోతుందో 2023 దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్, వనరుల విస్తారం, ఇక అవకాశాలు అపారం, స్వాగతం సుస్వాగతం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023 మార్చి 3-4 తేదీలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ విశాఖపట్నం. 25 దేశాలు, 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్స్, 14,000కు పైగా ప్రతినిధులు, ఎంఓయూలపై సంతకాలు, 15 ఫోకస్ సెక్టార్ సెషన్స్, 4 కంట్రీస్ సెషన్స్, 1 స్పెషల్ సెషన్, బిజినెస్కు బిజినెస్ ఫెసిలిటేషన్, ఇక బిజినెస్ టు గవర్నమెంట్ ఫెసిలిటేషన్, పెవిలియన్ ద్వారా ఏపీ సామర్థ్యాల ప్రదర్శన, 130 ఎగ్జిబిషన్ స్టాల్స్. ఏదైతే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023కు సంబంధించి 3-4 తేదీలో జరగబోతుందో దానికి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ విశాఖపట్నంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఈ సమిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందులో 25 దేశాలు, 46 మంది దౌత్యవేత్తలు పాల్గొంటున్నారు. అలాగే 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్స్ హాజరవుతున్నారు. 14,000కు పైగా ప్రతినిధులు, ఎంఓయూలపై సంతకాలు, 15 ఫోకస్ సెక్టార్ సెషన్స్ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ర్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వనరుగా గత 3 ఏళ్లు దేశంలోనే మొదటి స్థానం. ఇక స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్వహించిన సర్వే ద్వారా ఇది సాధించడం గమనార్హం. పారిశ్రామిక అనుకూల వాతావరణం, పరిశ్రమ అనుకూల విధానాలు, సమర్థ నాయకత్వంతో కూడిన ప్రభుత్వం, దేశంలో రాబోతున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లో ఇక 3 ఆంధ్రప్రదేశ్లోనే, 2 అంకెల వృద్ధి రేటు, రాష్ట్ర స్థూల
జాతీయోత్పత్తిలో 2021-22లో దేశంలోనే అత్యధికంగా 11.43% వృద్ధి రేటు నమోదు. అవార్డులు ఇక లీడ్స్ అవార్డ్ 2022, ఎనర్షియా అవార్డ్ 2022, పోర్ట్లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ఈటీ అవార్డ్ 2022. పటిష్టమైన మ్యారిటైమ్ మౌలిక సదుపాయాలు, 974 కిలోమీటర్ల తీరంతో దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రం. ఇప్పటికే ఉన్న 6 పోర్టులు, రాబోయే 4 పోర్టులతో ఆగ్నేషియాలోనే ముఖ్య ద్వారంగా మన రాష్ట్రం. ఇవి మా బలాలు: విస్తారంగా భూమి లభ్యత, అపారమైన ఖనిజ సంపద, పుష్కలంగా నీటి వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన యువత, 6 విమానాశ్రయాలు, రాబోయే 4 పోర్టులతో కలిపి మొత్తం 10 పోర్టులు. ఏదైతే ఏపీ ప్రభుత్వానికి ఉన్న బలాలు ఏంటో, ఉన్న అవకాశాలు ఏంటో కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. విస్తారంగా భూమి లభ్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే అపారమైన ఖనిజ సంపద ఉందని, పుష్కలంగా నీటి వనరులు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన యువత, 6 విమానాశ్రయాలు, రాబోయే 4 పోర్టులతో కలిపి మొత్తం 10 పోర్టులు కూడా ఆంధ్రప్రదేశ్కు అవకాశాలను సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఏపీ బలాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరెవరు హాజరవుతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు, ఆ షెడ్యూల్కి సంబంధించి వివరాలు అయితే ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును పెండింగ్లో పెట్టారు. ఇక 10 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి, విశాఖ దగదగ. ఈశాన్యంలో కమల వికాసం, త్రిసభ్య కమిటీ సిఫార్సుతోనే ఎన్నికల కమిషనర్ నియామకాలు. ఇవి సాక్షి పత్రికల్లో మెయిన్గా ఉన్న హెడ్లైన్స్. ఒకసారి చూసేద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును పెండింగ్లో పెట్టారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్, తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇలాంటి స్పందన తెలపకుండా 10 బిల్లులను రాజ్భవన్లోనే ఆపేశారు. సంబంధిత మంత్రులు గవర్నర్ను కలిసి వివరణలు కూడా ఇచ్చారు. త్వరలో ఆమోదిస్తామని గవర్నర్ చెప్పినా ఆచరణలోకి రాలేదు. ఆర్టికల్ 163 ప్రకారం కేబినెట్ సలహా మేరకే గవర్నర్ పనిచేయాలి. బిల్లులపై సంతృప్తి అంటే వారి వ్యక్తిగతం కాదు, స్వతంత్రంగా వ్యవహరించాలని భావించడం సరికాదని స్పష్టీకరణ. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే 10 బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇటు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన 10 బిల్లులను రాజ్భవన్కు గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరిగింది. అవి ఇంతవరకు కూడా 5 నెలల నుంచి కూడా 10 బిల్లు కూడా పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటువంటి అడుగు కూడా పడలేదు రాజ్భవన్ నుండి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంబంధిత మంత్రులు కూడా వాటికి సంబంధించి గవర్నర్ని కలిసి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. త్వరలో ఆమోదిస్తామని గవర్నర్ చెప్పినా కూడా ఎటువంటి ఆచరణకి నోచుకోలేదు అంటూ కూడా పిటిషన్లో వివరించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 163 ప్రకారం కేబినెట్ సలహా మేరకే గవర్నర్ పనిచేయాలి. బిల్లుపై సంతృప్తి అంటే వారి వ్యక్తిగతం కాదు, స్వతంత్రంగా వ్యవహరించాలని భావించడం కాదని చెప్పి కూడా స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది పిటిషన్లో. దీనికి సంబంధించి ఈరోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. విశాఖ దగదగ. నేడు రేపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు. 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యం. 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధుల రాక. ఉదయం 10:15 సదస్సును ప్రారంభించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. విశాఖ దగదగ. ఏదైతే ఈరోజు జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి సంబంధించి విశాఖలో దగదగ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు జరగబోయే సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహించబోతోంది. అయితే ఈ రోజు ఉదయం 10:15 సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక 10 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి. రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్. అయితే ఫాక్స్కాన్ సంస్థ సంబంధించి ఎంగ్లియు చైర్మన్ ఎంగ్లియు అలాగే సీఎం కేసీఆర్ మధ్య ఒప్పంద పత్రాలు అయితే మార్చుకోవడం జరిగింది. నిన్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ అలాగే ముఖ్య కార్యదర్శి